నమస్తే. నేను తిరుపూర్కు చెందిన డాక్టర్ మీనాను. మా కుటుంబం గత 30 సంవత్సరాలుగా ధర్మంలో ఉంది. అప్పటి నుండి మేము శ్రీ అమ్మా భగవాన్ వారి దివ్య కృప వల్ల ఎన్నో అద్భుత ఆశీర్వాదాలను అనుభవించాము. శ్రీ భగవాన్ వారి బోధనల ద్వారా నేను మరియు నా సోదరి చిన్నప్పటి నుండే ఎంతో ప్రేరణ పొందాము. వారి కృపతో మా విద్యా జీవితంలో అసాధారణ పురోగతి చోటు చేసుకుంది. నేను నా 12వ తరగతిలో స్కూల్ టాపర్గా నిలిచాను. సైన్సులో 200కి 200 మార్కులు సాధించాను. ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో 300కి 297 మార్కులను సాధించాను. చెన్నైలోని కిల్పాక్ మెడికల్ కాలేజీలో మెరిట్ సీట్ పొందాను. ఎంబీబీఎస్లో గోల్డ్ మెడలిస్ట్ అయ్యాను. తర్వాత శ్రీ అమ్మా భగవానుల వారి అపారమైన కృపతో నేను న్యూయార్క్లోని విల్ కార్నెల్ యూనివర్సిటీలో నా ఎండి పీడియాట్రిక్స్ కూడా పూర్తి చేసేందుకు ఆశీర్వదించబడ్డాను. నా సోదరి కూడా 12వ తరగతిలో టాపర్గా నిలిచింది. ఈరోజు దివ్యకృపతో ఆమె చెన్నైలోని ఐబీఎంలో డైరెక్టర్గా పనిచేస్తోంది. బెంగళూరులోని ఒక ప్రసిద్ధ ఆసుపత్రిలో నేను 10 సంవత్సరాలు పీడియాట్రిక్స్ కన్సల్టెంట్గా పనిచేశాను. నా కృషికి తగిన విలువ లేదా ప్రశంస లభించడం లేదని నేను భావించాను. నా పరిపాలనా బృందం నా పనిని గుర్తించి సరసమైన జీతం ప్యాకేజీని అందించాలని నేను హోమంలో ప్రార్థించాను. శ్రీ అమ్మా భగవానుల వారి అద్భుతమైన కృపతో ఆసుపత్రిలో ఊహించని మార్పులు జరిగాయి. నా అంచనాలకు మించి జీతం పెరుగుదల వచ్చింది. నా భర్త ఒక ఆర్కిటెక్ట్. ముంబై NMIMSలో MBA పూర్తి చేశాడు. అతని ప్రమోషన్ చాలా కాలంగా పెండింగ్లో ఉండేది. మేము నవగ్రహ హోమంలో ప్రార్థించాము. మేము ప్రార్థించినట్లే అతను టెక్నికల్ లీడ్గా ప్రమోషన్ పొందాడు. అతని బృందం కూడా ఆయనకు అత్యుత్తమ సిఫార్సులు ఇచ్చింది. మా కుమార్తెకు బెంగళూరులోని మంచి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం రావాలని కోరుకుంటూ మేము సహస్రనామ హోమంలో పాల్గొన్నాము. శ్రీ అమ్మా భగవానుల వారి ప్రేమపూర్వక కృపతో ఆమె PES యూనివర్సిటీలో BE ECE మెరిట్ సీటు పొందింది. విద్యాహోమం జరుగుతున్న సమయంలో మా నాన్నగారు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై యాంజియోప్లాస్టీ చేయించుకోవాల్సి వచ్చింది. హోమం యొక్క శక్తివంతమైన ఆశీర్వాదాల ద్వారా ఆయన సాఫీగా కోలుకొని ఇప్పుడు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. విద్య నుండి వృత్తి వరకు, ఆరోగ్యం నుండి కుటుంబ పురోగతి వరకు మా జీవితాలు శ్రీ అమ్మా భగవాను యొక్క కరుణామయ కృప ద్వారా రూపుదిద్దుకున్నాయి. మా ప్రియమైన శ్రీ అమ్మా భగవానులకు ఈ శాశ్వత ఆశీర్వాదాల కోసం హృదయపూర్వక కృతజ్ఞతలు.